వేయాలి ఇంట్లో దారుతుంది దారుతుంది. నెయ్యి వేయండి, ఇది వద్దు ఇక నెయ్యి వేయండి. ఇగో నెయ్యి, ఇది పర్ఫెక్ట్ నెయ్యి చూడండి. దియా మోల్డ్ విత్ నెయ్యి గీ, మంచి నెయ్యి, ఆవు నెయ్యి. ఎట్లా పడుతుందో ఇది సరిపోతుంది. ఇది స్టిక్ కూడా కాదు మీకు మోల్డ్కి, సరేనా? సార్ అది ఇట్లా యాంగిల్ లో పెట్టినా కూడా అదేదో పైరాలసిస్ కి ఇట్స్ ఈజీ వే టు డూ అని ఏదో చూస్తా. పెట్టండి సార్, పెట్టండి. కరెక్ట్ అది. ఇగో మోస్ట్ స్కిల్డ్ పీపుల్ ఏం చేస్తారో తెలుసా? అది చెక్కాలంటే కూడా తలకాయ ఉంకర పెడతారు, చక్కగా పెట్టరు తెలుసా మీకు? ఓ కార్పెంటర్ ఉండనుకో, మెజర్మెంట్ తీసుకోవాలంటే ఇట్లా పోతాడు, ఇట్లా చూడాడు. సో ఐ థింక్ మీ స్కిల్ కూడా అట్లే నడుస్తుంది. అది ఏం లేదు, ఏరు క్లాసిక్ ఎగ్జాంపుల్. బెంచ్ ఇండియన్స్ కి బాగా ప్రాక్టీస్ అన్నమాట. అదే అదే నాసా సైంటిస్ట్ అది జోక్ మీరు చూసారు. ఎట్లయితే సార్ పని కావాలి. అయిపోయి నీళ్లు పోయండి, నీళ్ళు పోయండి. ఒకవేళ కాందుంటే పడేయండి కట్టెలు, అంతే. అక్కడ చూపెట్టాలి, బయోచార్ చేసుకో. फोटोल కూడా दी मजे मजे। क्या घी डालो उसमें, घी डालो जी। अरे दिया बना रहे, घी डालो। और ये ना इसके लिए हाँ चलेगा, वो तो पट्टी है फाइनली, भगवान का ने लगा थे ना, बस 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 घी डालो। चाहे तो गम डालो, ये लो। लेकिन थोड़ा गट रहना एकदम, ये नहीं रहना थोड़ा। अरे चावल लाओ जी, ये डालो डालो, ये डालो, स्टिकी अच्छा रहता आपका। कर्व नहीं, కాలబెట్టనికి కాదు, ఏదైతే కాలబెడతామో అక్కడే। ఇది ఓన్లీ मोल्ड చేయని के। अच्छा क्रश करो, नहीं तो उसमें लेके से दबाओ। इधर नहीं, उसमें मोटर में लेके ऐसा करो। ఇది కింద బేస్ గట్టిగా ఉండాలి, బేసు। ఇక ఇక్కడ రండి సార్, స్టీల్ ప్లేట్। ఏ స్టోన్? అది రాదు, స్మూత్ ఉండాలి। రేకు ఈడ కాదు, కూర్చోండి। చేస్తే మంచిగా చేయాలి। ఇగో ఇక్కడనే వాడండి, మోల్డ్స్ కి చేయండి, మంచిగానే ఉందా గ్రిప్? వేసేయండి, కిందనే పెట్టండి, ఈడనే పెట్టి వేసేయండి। మనం ఏడైతే అనుకున్నామో చాలు, అది గ్రిప్ ఉంది కదా, సైడ్కి వస్తుంది। అది ఇక్కడ దేండి కొట్టనీకి, మారనేకి వెళ్ళి। దియా నువ్వేం చేస్తున్నావు? మీదేనా అది ప్రాజెక్టు? ఓ దేవుడా, ఇప్పుడు ఏమనాలి మంచి రానికే? ఆయిల్ కూడా వేసినాం కదా, గీ వేసినాం కదా। బయోచార్ది కదా, నైఫ్ ఇక్కడది। ట్రిప్ అయితే బాగానే వచ్చింది, కానీ దీనికి ఆయిల్ రుద్దేది ఉండే, సారీ దీనికి మోల్డ్కి నూనె రుద్దేది ఉండే, అది గడబడైంది। ఓ పని చేద్దాము, పోయిందేం లేదా, పట్టుకోండి సార్। ఇప్పుడు నూనె ఇండి కొంచెం సాడస్ట్ వేయండి, ఇంట్లో కొంచెం అది వెట్నెస్ ఉంది ఎక్కువ। ఇది కడిగియండి నీళ్ళల్లో, మొత్తం కడిగియండి, ఇది వెట్నెస్ ఎక్కువ ఉంది, ఇంకొంచెం కావాలి సార్। ఇది బొగ్గేయండి, మనం బొగ్గు దాంట్లో బొగ్గు ఎక్కువ వేయాలి।
ఇది పైన ఉండేదండి ఇక్కడ నేను కలుపుతా. ఇక్కడ తెలుస్తుంది మనకు ముద్ద. వేయండి ఇంకేంటి, వెట్నెస్ ఉంది, వెట్నెస్ ఉంటేనే అట్లా అంటుకుంటుంది. అది కడిగి కొబ్బరి నూనె వేయండి సరిపోతుంది. ఇలా అన్నం ఉందా? దీంట్లో హీట్ కెపాసిటీ టెస్ట్ చేస్తాం. ఓకే, ముద్దలు చేసిన అది ఇప్పుడు సెట్ కాదేమో, అన్నం సెట్ అవుతుందా? సగం మీరు వస్తండి, సగం నేను వస్తా. కత్తితోటి నూనె రుద్దాలి దానికి मोल्ड की। दूसरा दे आपका छोटा मोल्ड। हाँ दबा। रंग बेस्ड बायोचार फेस मास्क, कोडंग बेस्ड बायोचार फेस मास्क। ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి సార్ ఇంట్లో? పసుపు, అలోవెరా, గులాబ్ జెల్, కౌడంగ్ బేస్డ్ బయోచార్, పచ్చకర్పూరం కొంచెం, ఇంతేనా సార్? కౌడంగ్ బేస్డ్ బయోచార్ పౌడర్ 20 grams, ఓకే, టర్మరిక్ పౌడర్ 3 grams, టర్మరిక్ పౌడర్ 3 grams, అలోవెరా 10 grams, రోజ్ వాటర్ 3 to 4 drops, పచ్చకర్పూరం 3 pills. బయోచార్ పౌడర్ మిక్స్డ్ విత్ టర్మరిక్, అలోవెరా, రోజ్ వాటర్ అండ్ పచ్చకర్పూరం పిల్స్, పేస్ట్ ప్రిపేర్డ్. గుడ్. ఎట్లా అనిపిస్తుంది సార్ ఫీలింగు? బాగుంది సార్. అంటే ఆ స్మెల్ కానీ అరోమా కానీ చాలా యాక్సెప్టబుల్గా ఉంది. ఇలా కొంచెం స్క్రబ్బింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు అన్నెసరీ ట్యానింగ్ అవి కొన్ని పోతాయి, ఎందుకంటే కొంచెం అబ్రేసివ్ ఉంటుంది. ఇంకా డిఫరెన్స్ అదే అన్నట్టు. కౌడంగ్ బేస్డ్ బయోచార్ ఏమో సాఫ్ట్గా ఉంటుంది, మీకు అదే వుడ్ బేస్డ్ ఉందనుకోండి అది ఎక్కువ అబ్రేసివ్ ఉంటుంది, అదంతా పనికిరాదు. సో ఇది సాఫ్ట్ ఉంటుంది కాబట్టి మనకు పనికి వస్తుంది, అదే అడ్వాంటేజ్. యాక్చువల్లీ అంటే ఫేస్ మాస్క్ ఎప్పుడు వేసుకున్న అనుభవం లేదు గతంలో. మనం దీని కంపారిజన్ చెప్పాలంటే ఇంకా మనకి ఆల్రెడీ రెగ్యులర్ అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఆయన జనరల్గా వేసుకుంటారా సార్ ఎవరైనా? మీరు ఇప్పుడు చార్కోల్ ఫేస్ మాస్క్ అని షాప్లలో దొరుకుతున్నాయి సార్. మొన్న చూస్తే సౌత్ కొరియాది ఉండే. సౌత్ కొరియా ఈడమ్మడం ఏంది, మన ఫేస్ మాస్క్ మనం హోలీలో కూడా ఎన్నోసార్లు రుద్దుకుంటాము రెగ్యులర్గా. పొద్దున్న దోస్తులే ఫేస్ మాస్క్ చేసిపోతారు కదా. అందుకే బయోచార్ మాస్క్లు వేసుకొని మనం ఫ్రెష్ కావచ్చు. అది డ్రై అయినాక తుడవండి సార్, అంతే. డైరెక్ట్ ఉందా, గుంజినట్టు అనిపిస్తుందా? కొంచెం జస్ట్ ఆరుతుంటే అది అవుతుంది, ష్రింక్ అయినట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్. కానీ మీరు గుర్తుపట్టకుండా అయ్యారు సార్. సార్ ముఖం సార్కి ఒకసారి చూపెట్టుండి, తర్వాత చూద్దాం సార్ వీడియో. మనది ఇది వస్తుంది కదా సార్ వీడియోలో. ఆయన ఏమంటుండు ఇప్పుడు, ఉల్టా బుడద మంచిదని బుడద రుద్దుకోమంటుండు వెరైటీగా. ఆశ్రమాలకు అది ఓకే సార్, ఆశ్రమాలకు బుడద వచ్చిందంటే బుడద రుద్దుకోమంట. ఇక ఆశ్రమేమో బుడదలకు పోతే ఇంకొకటి థెరపీ ఉంటుంది, బుడద థెరపీ, తేలుడు థెరపీ. పాపం ఆయనకు అదే మిగిలింది. జ్యోతికి పంపిస్తాను, తర్వాత ఆయన పంపిస్తాను. ఈ ఫోటో ఇప్పుడు సార్ పోయినా సార్ పంపిస్తాను.
ఓకే 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 టైం తీసుకో ఇప్పుడు బ్యాక్ డ్రాప్ తీసుకొచ్చాను ఫస్ట్ అట్లా అనుకున్నా ఇలా టక్కన స్టార్ట్ చేసేసారు. ड्राई हो गया आपका? ముందే అట్లుండేనా అది?